హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ కంజనైటల్ పెనైల్ కర్వేచర్. అంటే ఎవరిలో అయితే పెన్నిస్ గట్టిపడినప్పుడు బెండ్ అయిపోయి, అంటే అది పెన్నిస్ అనేది బెండ్ అయిపోయి దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక ముఖ్య కారణము కంజనైటల్ పెనైల్ కర్వేచర్. అసలు ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటే ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అనే ప్రాబ్లము వాళ్ళ లైఫ్లో ఎరెక్షన్ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఉండే ప్రాబ్లం. అది అందరిలో ఎవరిలో అయితే ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ప్రాబ్లం ఉంటుందో అది వాళ్ళకి బై బర్త్ వచ్చే ప్రాబ్లం అనమాట. వాళ్ళకి ఎరెక్షన్ నోటీస్ చేసిన ఫస్ట్ ఎరెక్షన్ నోటీస్ చేసిన 10 ఇయర్స్లో కానివ్వండి, 12 ఇయర్స్లో కానివ్వండి, 15 ఇయర్స్లో కానీ వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ ఎరెక్షన్ వస్తుందో ఆ ఫస్ట్ ఎరెక్షన్ వచ్చినప్పుడే వాళ్ళకి పెన్నిస్ అనేది స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా బెండ్ ఉంటుంది అనమాట. ఈ బెండ్ అనేది పైకైనా ఉండొచ్చు, కిందకైనా ఉండొచ్చు, సైడ్కైనా ఎటైనా ఉండొచ్చు. సో ఈ బెండ్ అనేది బేస్ దగ్గర కరెక్ట్గానే ఉంటుంది, బేస్ దగ్గర స్ట్రైట్గానే ఉంటుంది, కానీ పెన్నిస్ ఎక్కడో దగ్గర ఇట్లా మధ్యలో వంగిపోయి ఉంటుంది. సో ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అనేది వాళ్ళకి బై బర్త్ వచ్చే ప్రాబ్లము. సో ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ప్రాబ్లం అనేది వాళ్ళకి వచ్చిన ఎరెక్షన్ వచ్చినప్పుడు ఈ బెండ్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఎంత ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ అంతే ఉంటుంది. అంతేగాని 15 ఇయర్స్ ఉన్నప్పుడు 10 degrees, తర్వాత 20 degrees అట్లా పెరగదు. వాళ్ళకి స్టార్టింగ్ ఎరెక్షన్ వచ్చినప్పుడు 15 ఇయర్స్ అప్పుడు 10 degrees ఉందనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ 10 degrees ఉంటుంది. అట్లా కాకుండా 20 degrees ఉందనుకోండి, 20 degrees ఉంటుంది. 50 degrees ఉందనుకోండి, లైఫ్ లాంగ్ 50 degrees ఉంటుంది. అంతేగాని అది ఏజ్తో పాటు ఇంకో దాని ప్రకారం పెరగదు. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా మందిలో వచ్చే ఒక సమస్య ఏంటి అనంటే సెక్షువల్గా కలవటానికి కుదరదు. ఎందుకనంటే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ గట్టిపడి స్ట్రైట్గా ఉంటేనే వాళ్ళు ఈజీగా కంఫర్టబుల్గా సెక్స్ చేయగలరు. అంతేగాని పెన్నిస్ ఇట్లా బెండ్ ఉందనుకోండి ఖచ్చితంగా సెక్షువల్గా ఇబ్బంది అయింది. అయితే ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ఉన్నప్పుడు 30 degrees బెండ్ దాకా సెక్షువల్గా ఇబ్బంది ఏమీ రాదు. అంటే కొంత పొజిషనింగ్ అడ్జస్ట్మెంట్తోనో, కొంత పార్ట్నర్తో, కొన్ని టైప్ ఆఫ్ సెక్షువల్ పొజిషన్స్తోనో వాళ్ళు ఏదో ఒక రకంగా సెక్స్ అనేది చేయొచ్చు. కానీ ఈ బెండ్ అనేది మట్టికి 30 degrees కన్నా ఎక్కువ ఉంటే, 30 degrees దాకా బెండ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ 30 degrees కన్నా ఈ బెండ్ అనేది ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సెక్షువల్గా ఈ వెజైనల్ ఇంటర్కోర్స్ అనేది ప్రాబ్లం అయింది. సో ఎప్పుడైనా సరే ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎంత డిగ్రీ ఆఫ్ కర్వేచర్ ఉంది అండ్ దానివల్ల వాళ్ళకి ప్రాక్టికల్గా సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందనేది చూసుకోవాలి. అండ్ ఈ పినైల్ కర్వేచర్ ఉన్న పేషెంట్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బెండ్ అనేది వాళ్ళకి ఏజ్తో పాటు పెరగదు. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం కూడా ఏముండదు. వాళ్ళకి పెన్నిస్ గట్టిపడటం అంతా నార్మల్గానే ఉంటుంది, పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో బాగానే ఉంటుంది అండ్ ఎరెక్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి, హార్మోన్స్ అన్నీ బాగానే ఉంటాయి, ఎరెక్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి, ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేసి ట్రై చేయడానికి పెన్నిస్ బెండ్ ఉండటం వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లంతో ఎవరైనా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీకు అది 30 degrees ఉందా, 30 degrees కన్నా తక్కువ ఉందా అనేది. 30 degrees కన్నా తక్కువ ఉంటే సెక్షువల్గా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఏదో ఒక రకంగా సెక్షువల్గా మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ 30 degrees కన్నా ఎక్కువ ఉంటే దానికి ఖచ్చితంగా ప్లైకేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్లైకేషన్ అనే ప్రొసీజర్ చేస్తేనే మీకు పెన్నిస్ మళ్ళీ స్ట్రైట్గా అయింది. సో ఈ ప్రాబ్లంతో ఎవరైనా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే దానికి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకొని అప్లికేషన్ ప్రొసీజర్ చేయించుకుంటే అంత బెస్ట్. విజయవాడలో మా దగ్గర ఈ ప్రొసీజర్కి మేము అప్లికేషన్ ప్రొసీజర్ ఈ ప్రాబ్లంకి మేము అప్లికేషన్ ప్రొసీజర్ చేస్తాము. ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో, పెన్నిస్ అనేది 30 degrees కన్నా ఎక్కువ బెండ్ ఉండి ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్తో బాధపడుతున్నారు, అటువంటి వాళ్ళు ఒకసారి వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం నేను సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.